మందమరి ఏరియాలోని కాస్పేట రెండవ గనిలో 2 నూతన ఎస్డిఎల్ యంత్రాలను జీఎం మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కాస్పేట రెండవ గనికి 2 ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగిందన్నారు. అందులో ఒక ఎస్డిఎల్ యంత్రానికి పూజలు నిర్వహించి అనంతరం భూగర్భ గనిలోకి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అధికారులు కార్మికులు జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ యొక్క గని ఉత్పత్తిని పెంచుతారని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకొని 5 ఎస్డిఎల్ యంత్రాలతో లక్ష్యంతో చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఎస్డిఎల్ యంత్రాలు మనకు సప్లై కావడం జరిగింది. మరి మందమరి ఏరియాలో కాసిపేట 2 ఇంక్లైన్కి ప్రస్తుతం 2 కొత్త ఎస్డిఎల్ యంత్రాలు రావడం జరిగింది. ఈరోజు ఒక యంత్రానికి మనం పూజ నిర్వహించుకొని దాన్ని బాయిలో దింపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది కొత్త ఎస్డిఎల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం. ఎందుకంటే కొత్త ఎస్డిఎల్స్ వచ్చిన తర్వాత మనం ఉత్పత్తిని పెంచుకునేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ గని ఈ ఆర్థిక సంవత్సరంలో కనుక చూసినట్టయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకొని 5 ఎస్డిఎల్ యంత్రాలతో ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటివరకు కొన్ని పాత ఎస్డిఎల్స్ నడిచినాయి. మరి అది కాదని ఇప్పుడు 2 కొత్తవి వచ్చినాయి. ఇంకొక యంత్రం కూడా కొత్త ఎస్డిఎల్ యంత్రం త్వరలో రాబోతుంది. ఆ రకంగా 3 కొత్త ఎస్డిఎల్ యంత్రాలు ఈ గనిలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ గనికి మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ గనిలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కూడా మంచి జట్టుగా కలిసి పనిచేస్తూ ఈ యొక్క గని ఉత్పత్తిని పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలోనే రోజుకి 400 టన్నుల నుంచి 500 టన్నులు కూడా ఉత్పత్తి సాధించారు. అందుకు నేను ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి కొత్త యంత్రాలు వచ్చినాయి కాబట్టి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. నేడు మన కాసిపేట 2 ఇంక్లైన్లో నూతన ఎస్డిఎల్ ప్రారంభించుకోవడం కోసం ముఖ్య అతిథిగా వచ్చేసిన మన మందమారి రథసారథి జీఎం గారికి, అలాగే మన ఏజెంట్ గారికి, గ్రూప్ ఇంజనీర్ గారికి, మేనేజర్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకు, యూనియన్ నాయకులు గుల్ల శ్రీనివాస్ గారికి, ఉద్యోగులకు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత కొద్ది రోజులుగా మన మైండ్లో ఎస్డిఎల్ పాతవి అయిపోయి ఉత్పత్తి లేకపోవడం వల్ల జీఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు కూడా పై దృష్టి తీసుకుపోయి, సంతోషం ఏంటంటే సార్ ఇంకొక నెల టైం ఎక్కువ పడుతుంది అన్నారు, కానీ ముందుగా తెచ్చినందుకు సార్కు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే ఈ అండర్ గ్రౌండ్ మైన్లలో ఎస్డిఎల్ తోటే మనం ప్రొడక్షన్ ఎక్కువ తీస్తాం కాబట్టి ప్రతిసారి సార్ దగ్గర పోయినప్పుడు బాబు నేను ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా వస్తా అన్నారు. అందులో భాగంగానే మనకు ఈ ఎస్డిఎల్ రావడం కోసం జీఎం గారు కానీ, ఏజెంట్ గారు కానీ, ఇంజనీర్ గారు కృషి చేసి మన మైండ్కి తెచ్చినందుకు వారికి ప్రత్యేకించి ఏఐపీఎస్ తరఫున నేను ధన్యవాదాలు తెలుస్తూ, సార్ ఏదైతే ఇప్పుడు సూచనలు ఇచ్చిందో తప్పకుండా ఆ ఎస్డిఎల్ని ప్రతి సేఫ్టీ ఫ్యూచర్ని కాపాడుతూ మన మైండ్కి ఇచ్చిన టార్గెట్ను ముందుకు తీసుకుపోవడంలో సహాయశక్తిలో మరి వర్కర్స్ కూడా సహాయ సహకారాలు చేస్తారని తెలియజేస్తూ, ప్రత్యేకించి ఏజెంట్ గారికి, మేనేజర్ గారు కూడా చెప్పేదంటే మీరు ఇంతకుముందే మన మైండ్లో పాత ఎస్డిఎల్తోటి మంచి ప్రొడక్షన్ తీసారు కాబట్టి కొత్త ఎస్డిఎల్ ద్వారా మరింత ప్రొడక్షన్ తీయడం కోసం మన సహాయ సహకారాలు జీఎం గారు తప్పకుంటాయని, అలాగే మందమారి ఏరియాలలో జీఎం గారి సారథ్యంలో అన్ని జాగాలలో ఎస్డిఎల్ వస్తున్నాయి. మన కాసిపేట 2లో కూడా మన 2 వచ్చినట్టు 1లో కూడా 4 ఎస్డిఎల్ వచ్చినాయి. కాబట్టి సార్ తప్పకుండా మీ సూచన మేరకు కార్మికులను మోటివేట్ చేస్తూ మన మందమారికి మంచి పేరు రావడం వల్ల మీ సూచనలు పాటిస్తూ తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ